జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలను ఉద్దేశించి ఒక సినిమా డైలాగ్ చెబితే తప్పే ఉంది, రప్ప రప్ప అంటూ ఒక సినిమా డైలాగ్ చెబితే అతను అరెస్ట్ చేయాలి. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పాపం ఆయన పడుతున్న బాధను అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి రప్ప రప్ప అని డైలాగ్ కొట్టిన విధానాన్ని సమర్థిస్తున్నారు. ఎవరు సమర్థించాల్సిన అవసరం ఉంది? అంటే నువ్వు మాట్లాడే విధానం ఎట్లా ఉండాలంటే కార్యకర్తలు ఉద్దేశించి కార్యకర్తకు లబ్ధి చేకూర్చాలి, కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతో మాట్లాడితే బాగుంటుంది. కానీ సినిమా డైలాగులు మాట్లాడి నేను వస్తున్నాను చూడ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి పడి నలిగిపోతారనేసి మన తమిళ సీతారాం మాట్లాడితే అది తప్పుగా భావించాలి. ఇది పుష్పలో డైలాగ్ చెప్పినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా మా వాళ్ళని అంటున్నాడు కదా. గొర్రె తల నరికినట్టు నరుకుతామంటూ పోస్టర్లో ప్రదర్శిస్తే అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని, ఆ మాత్రం అరెస్ట్ చేస్తారా అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మా పోస్టర్ ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన పోస్టర్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు జనాల భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తే అరెస్ట్ చేస్తారు. అంతేగాని నువ్వు వేసుకో, అన్న వస్తున్నాడు వెల్కమ్ శుభాకాంక్షలు, అన్నకి ఎదురు లేదు తిరుగులేదు వీరుడు సూడు అని వేసుకో, తప్పులేదు. అంతేగాని గొర్రెను నరుకుతాము, పశువులను బలిస్తాము, దున్నపోతుని కోసం కోస్తామంటే ఎవరైనా భయభ్రాంతం పొందుతారు కాబట్టి అరెస్ట్ చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకి అసాంఘిక దీనికి శక్తులకి పాల్పడితే అరెస్ట్ చేస్తారు. అంతేగాని నిన్ను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేరే రకంగా మాట్లాడుకుంటే వేరే రకంగా పోస్టులు వేసుకుంటే ఎవరు ఏం మాట్లాడరు, ఎవరు ఏం చేయరు. అంతేగా నువ్వు ప్రజల్ని భయభ్రాంతి గురి చేసి ఆ అసాంఘిక శక్తుల ఇది చేస్తే దాన్ని అరెస్ట్ చేసి ఇది చేస్తారు, ఖండిస్తారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలో అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆ ఒక్క సంఘటనే కాదు, మరి ఇప్పుడు చూసుకుంటే గనక మళ్ళీ ఇప్పుడు గడప గడపకి వస్తున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనంతా ఆయన గుర్తు చేయడానికి గడప గడపకి వస్తున్నాం అన్నారు. మరి ఇలాంటి సత్తెనపల్లి సంఘటనలే రిపీట్ అయ్యే అవకాశం ఉండే అనుకోవచ్చు అంటారా? మరి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్యటన చేసేటప్పుడు దాన్ని వెనక ముందు చూసుకొని నిదానంగా వెళ్ళడం, కార్యకర్తలు అడ్డు వచ్చినప్పుడు వాళ్ళని తప్పుకోమని సైకిల్ చేసి పక్కన సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకొని పక్కన నెట్టించుకొని వెళ్ళడం ఒక వంతు. అంతేగాని తొక్కేసి అదేదో మైనం బొమ్మ పడిందని నీ కార్యకర్తనే చంపేసి నువ్వే ఆ రకంగా మాట్లాడితే నిన్ను ఎవరు సమర్థిస్తారు? అది మీ చంద్రబాబు నాయుడు వైఫల్యం, కూటమి ప్రభుత్వం వైఫల్యం, నాకు రక్షణ కల్పించలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, ఎక్కడికి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? జగన్ వస్తే వైసీపీ నాయకులు వస్తారు, వైసీపీ కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ ఓట్లు లేని యువకులు వస్తారు. అంతేగాని నీకు స్వచ్ఛమైన కార్యకర్త స్వచ్ఛమైనటువంటి జనాభా ఎవరు రారు, నీ దగ్గరికి ఎవరు రారు. నీ పేటిఎం బ్యాచ్, నీకు అనుకూలమైన నీ నాయకులు, నీ యొక్క గంజాయి బ్యాచ్ వస్తారు. అంతేగాని నీకు జనాభా ఎవరు రారు. ఏం మరి అసలు మరి విపరీతంగా జనం వస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పొందుతుందని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు కదా మరి నిన్న వైసీపీ నాయకులందరూ. దాన్ని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు దెయ్యాలు భూతాలు ఇచ్చేటువంటి తప్ప ఒక సమర్థవంతమైన నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పరిపాలన చేసిన వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి, నీ ఎలా నడుచుకోవాలనే విధానం ఈ రోజు కూడా నీకు తెలియదు. ఈ రోజు కూడా నువ్వు ఏ రకంగా ఎట్లున్నావు అంటే ఏ కాడికి ఎప్పటికైనా తిరిగి నేను అధికారం పొందాలి, దాన్ని దుశ్చర్యతో కానీ దుర్మార్గంతో కానీ అసాంఘికంగా కానీ ఎట్లయినా సరే అధికారం పొందాలని దురాలోచనతో ఉండాలి తప్ప 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, ప్రజలకు నేనేం చేశాను, రేపేం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలి, రేపు వస్తే నేను ఏం చేస్తాననేది ప్రజలకి నువ్వు తెలియజేయాలి. అప్పుడు నీ మీద సానుభూతి కలిగింది. అంతేగాని నేను ఏ కాడికి నువ్వు చేసింది లటుకోరి రాజ్యాంగానికి గంజాయి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు గంజాయి పాలన చేసిన దానికి నువ్వు ఇంకా నేను సమర్థం చేశానని చెప్పుకుంటే అది సిగ్గుచేటు. మేము అధికారంలోకి వస్తేనే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాము అని చెప్పి వైసీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. మరి దీని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు జరుగుతుందంటే రెడ్ బుక్ రాజ్యాంగం, మేము వస్తే అసలు రాజారెడ్డి రాజ్యాంగమే మొదలు పెడతాం అంటున్నారు కదా. మరి అంతే మరి ఒకప్పుడు చేశారు కదా, వాళ్ళు అయ్యే ఉన్నప్పుడు చేశాడు నరకుడు కోసుడు రాజారెడ్డి అంతే రాజారెడ్డి రాజ్యాంగం అంటే అదే. మరి
ప్రజలను ఉద్దేశించి ప్రజలను ప్రజల్ని సుఖశాంతులు గురి చేద్దాం లేదు. ఏ కాడి భయభ్రాంతి గురి చేసి పరిపాలన చేద్దామనే ఉద్దేశమే తప్ప ఏ కాడికి నేను ఒక సమర్థవంత నాయకుడిని, నేను 5 ఏళ్ళు సుపరిపాలన చేశానని చెప్పుకునే విధానంగా చేద్దామని లేదు. ఇప్పుడు ఏ కాడి భయభ్రాంతి గురి చేద్దామని, అధికారాన్ని చలాయించుకుందామని, దౌర్జన్యంతో పరిపాలన చేద్దామని తప్ప నిజాయితీగా, నిష్పర్ధతంగా, నిష్పక్షపాతంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా చేద్దామని నీకు పరిపాలన లేదు. నీకు ఏకాడికి ఎప్పుడు నీకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అదే విధంగా నువ్వు పరిపాలన చేస్తావు. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలి అసలుకి? జగన్మోహన్ రెడ్డి అయితే గనక ఈ చనిపోయిన వ్యక్తి గురించి కానీ, నిన్న వాళ్ళ నాయకులతో జరిగిన మీటింగ్ లోనే, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు జరిగిన మీటింగ్ లో కానీ అసలు ఒక సొంత కార్యకర్తకి యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అనుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే గనక ఎవరైనా సరే ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం, సంతాపం తెలపడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మరి తన పర్యటనలో 2 కార్యకర్తలు, తన సొంత కార్యకర్తలు చనిపోతే అసలు దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడకపోవటం, తన కార్ని సీజ్ చేసినా సరే దాని గురించి మాట్లాడకపోవటం, అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఒక సైకో మనస్తత్వం, సైకో మెంటాలిటీ. ఏ కాడికి తన స్వార్థం, తన జీవితం, తన లబ్ధి, తన ఇది చూసుకునే వ్యక్తే తప్ప ఇతరులకు సహాయపడి ఇతరులని ఇది చేసే వ్యక్తి కాదు. అందుకని అతని మైండ్ సెట్ అట్లా ఉంది కాబట్టి తన కార్యకర్త చనిపోయినా ఈరోజు తన కార్ని సీజ్ చేసినా కానీ దానికి రెస్పాన్సిబుల్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే అతని దగ్గర సమాధానం లేదు. అతను ఒక నిశంకుశ పరిపాలన చేసే వ్యక్తి, గంజాయి నిరంకుశ పరిపాలన చేసే వ్యక్తి. ఎందుకంటే మర్డర్లు, మానభంగాలు, రేపులు, దౌర్జన్యాలు ఇలాంటి చేసే వ్యక్తికి సానుభూతి పడిచి వాళ్ళని ఇది చేయాలంటే ఎట్లా చేస్తాడు? అక్కడికి వెళ్ళి అవుతాడు తప్ప ఇంకేం చేయలేడు. అసలు కారులో ప్రయాణిస్తే కేసు పెడతారా? గుద్దింది డ్రైవర్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నారన్నా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు ముందర? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం, కారు డ్రైవర్ ఎవరు? కారు ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కదా. డ్రైవర్ కదా జగన్. అంటే నీ డ్రైవర్ గుర్తే నీ బాధ్యత ఉండదా? లేదు కదా. అంటే నువ్వు తింటే పక్కన వాళ్ళు ఇది చేసినట్టు కాదన్నమాట. అంటే నువ్వు తింటే నువ్వే స్వార్థపడు కాదు, నీకే ఇది. అంతేగాని పక్కన ఎవరు ఏం బతకూడదు, పక్కన వాడు అన్యాయం అయిపోయినా నీకు ఇష్టమే, నీ ఇష్టమే. అంటే వాడు గుద్దాడు కాబట్టి వాడిదే. అంటే నీకు డ్రైవర్ పని చేసినవాడు నీకు బానిసలాగా చేయాలి. అంతేగాని వాడి పట్ల సానుభూతి నీకు లేదు. అంటే నీ స్వార్థపరుడు కాబట్టి నీకు నీ స్వార్థ రాజకీయాలతో నువ్వు అట్లా ఇది చేసేవాడు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదే రో పార్టీ ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా జెడ్ కేటగిరీతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఈ రోజు కూడా సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది. అంతేగాని నువ్వు అక్రమంగా ఎవడో బెట్టింగ్లు చనిపోయినట్టుకి నేను పరామర్శిస్తాను వస్తున్నాను, నా సెక్యూరిటీ ఇవ్వండి అంటే అది ఎంతవరకు ఇది? నువ్వు వచ్చి వాడిని హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటి దగ్గర ఉండి వాళ్ళ ఫ్యామిలీ పరామర్శించు. రోడ్ షో లేదు నీకు. నువ్వు పరామర్శించి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర దిగు, వాళ్ళ ఇంటికాడ పరామర్శ చెయ్యి. లేదు నువ్వు క్యాన్వాయ్ లేకుండా నీ దీంతో డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడే చెయ్యి. అంతేగాని ఎంత పర్యటన చేయాల్సిన అవసరం లేదుగా నీకు.